1908లో ఏమైంది, పాలమూరు కొత్తూరు పక్కన ఉండేటి అన్ని ఆ చెరువులన్నీ పొంగినాయి వర్షానికి. అవి పోయి కింద పడి ఒక్కసారి బ్రీచ్ అయ్యి గండిపడి నందుల కత్తలో కలిసినాయి. నందుల కత్త చెరువు పోయి ఇంకా కింద వేరే చెరువులు కలిసి అవన్నీ కలిసి పిరంగి నాలలో పడ్డాయి. పిరంగి నాల పోయి మళ్ళీ మూసిలో కలిసింది. సో కలిసి ఏమైంది, మొత్తం మూసి పొంగింది. అప్పటికి అనేక బాగులు వచ్చి పడిపోయినాయి. పొంగుతున్నది, మళ్ళీ 2 నదులు కలిసినాయి, ఈసా మూసా నది ఇంకా పొంగింది. పొంగితే ఏమైంది మరి, దాన్ని ఏమైనా ఏం చేసినారు, అప్పుడంటే చేయలేకపోయినారు. అక్కడికి ఆఖరికి మహబూబ్ అలీ ఖాన్, అప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ తండ్రి 6వ నిజాం, ఆయన ఏడ్చినాడు. చిన్నపిల్ల 50,000 మంది చచ్చిపోతే చిన్న కుర్రాళ్ళగా అట్లా ఏడ్చి చచ్చిపోయినాడు. ప్లేగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏడ్చి చచ్చిపోయినాడు దుఃఖంతో. ఆయన ఆఖరి గంగమ్మ తల్లికి నువ్వు నివాళి ఇవ్వాలి, నువ్వు సమర్పించాలంటే బంగారు చాట్లో ముత్యాలు తీసుకొని పోయి మూసిలేసినాడు. ఇస్లాం ప్రకారం తప్ప చేయకూడదు, కానీ జనాన్ని ధైర్యం రావాలని చేసినాడు. మరి మీరేం చేస్తున్నారు, అక్కడ పోయి పక్కనే మూసినది పక్కన కూర్చొని రోజు ఏడ్చేవాటము. అట్లా ఏడ్చి ఇప్పుడు 2-3 ఏళ్ళు చచ్చిపోయినాడు ఆయన మహబూబ్ అలీ ఖాన్. మరి మన పరిపాలకులకు కన్నీళ్ళు ఉన్నాయా? కన్నీళ్ళు లేవు, మనసు లేదు. నిజాం మంచోడు అంటలేను, దొంగలే వాళ్ళంతా పీడించిన వాళ్ళే, కానీ వాళ్ళకంటే అధ్వానంగా తయారైనారు ఈ ముఖ్యమంత్రులు. స్పందన లేదు, చలనమే లేదు, ఆర్ద్రత లేనే లేదు వీళ్ళకు.